ఊర్లు అని చెప్పి ఇట్లా కాదు. ఈ ఊరు వెలుపల పాడిపడ్డ చౌడలమ్మ దేవి ఆలయం ఉన్నది. అలా పాములు తేళ్లు మరుగు చేసుకుని మెట్ట పెట్టున్నాయి. మెల్లగా తీసుకుపోయి ఆ రూములోన దేవాలయంలో తోలి తలిపేస్తే అన్ననే మోసం అర్రక పాము తేలో కుర్చీ లంజాలు వచ్చి వాసి మురుగుతుంది. నా పీడ విరగడం అవుతుంది. అమ్మా ఓ చంద్రనాగు, అమ్మా సూర్యనాగు, నారాయణ నాగు, వజ్రాల నాగు, బాల నాగు. అమ్మా నీ పేరేనా? అవునమ్మా. మంచి పిల్ల. అమ్మా అమ్మా నా పేరు కాలలాగు. అమ్మా చూడు అమ్మా, మన ఊళ్ళోన చౌడలమ్మ దేవి దేవాలయం ఉన్నది. అక్కడ జాతర జరుగుతుందట తిరణాలు. మనమందరం వెళ్ళి మొక్కుకొని మంచి మంచి కోరికలు కోరుకుంటే ఓ ఆ తల్లి మొక్కిన వారికి కొంగు బంగారమై కోరికలు తీరుతుందట. కోరుకున్న వారికి అందుకే ఊరంతా వెళ్ళి మొక్కుకొని వస్తున్నారు. మీ నాన్న లేడు కదా, మరి నేనే కదా పెద్ద దిక్కు మీకు. అంతే. అవునమ్మా. అమ్మైనా అయ్యైనా అవ్వైనా అంతే. అందుకే నేను వెళ్తున్నాను. మీరు కూడా వస్తే అందరం కలిసి వెళ్ళి దండం పెట్టుకొని మొక్కి కొబ్బరికాయలు కొట్టుకొని సరే చూసొద్దాం. అలాగే తల్లి. వస్తారా? వస్తాం. ఇదే ఆలయం. మీరు వెళ్ళి ఆ తల్లి దండం పెట్టుకోండి. మా చిన్నమ్మ మంచిగా ఉండాలి. అందరం ఒక్కసారి పోదాం. మా చిన్నమ్మ మంచిగా ఉండాలని దండం పెట్టుకోలే. నేను మంచిగా ఉంటేనే మీరు బతుకుతారు. అమ్మా మాకు తెలియదు, ముందుగా నువ్వు మొక్కు, ఆ తర్వాత మేము పోతాం. అట్లా మొక్క కూడా దొంగముండ. ఎవరి మొక్కులు వాళ్ళే మొక్కుకోవాలి. మాకు తెలియదు కదా తల్లి. లంజలు వీటికి ఏం తెలియదు అంటారు కదా, గడుచుముండలు. మాకెరకనా మరి పూజ ముందుగా నువ్వు మొక్కు. అమ్మా చౌడలమ్మ తల్లి ఎన్నాళ్ళు ఆయన నరలను నిరకదు. 44 అంగడి కొట్టే తిరిగి వచ్చాడు జరబాడు. నా బిడ్డలను మాణిక్యాల దేవికి అప్పచెప్పి ఢిల్లీకి వచ్చాను కాబట్టి ఇంకా నిద్ర వస్తున్నా పడుకుంటాను. అర్చుకుంటాను కావచ్చు నా బిడ్డలను మాణిక్యాల దేవి. నమ్ముకున్నా నేను పరమ పతివ్రత నవ్వుట చేత నా ప్రాణాలు పోగొట్టుకుని నీ ప్రాణము నిలుపుకున్నా. నా ప్రాణం పోగొట్టుకొని నీ ప్రాణం నిలిపిన. ప్రపంచంలోన 84 లక్షల జీవరాశులలోన మానవ జన్మ శ్రేష్టము. పుణ్యమే ఏకమై పురుషుని జన్మించింది. పాపమే ఆడ జన్మించింది. ఆడిన మాట తప్పది. జననీ జన్మ భూమి కన్నా తల్లి జనని ఆడవాళ్ళం కాబట్టి అటువంటి పద్ధతిలోనూ నేను మిగిలాను. నాకు సంతానం లేక ఎంతో మంది నన్ను గుట్రాలని నిందిస్తారని ఆ నింద భరించలేక సంతానాన్ని తీసుకుని వస్తే నేనేమన్నాను, నేను చనిపోయిన తర్వాత ఇంకోరిని పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసుకుంటే నేను ఉన్నట్టు అది ఉండరు, నా పిల్లలు బాధిస్తారు, నా పిల్లలను తింటారు కొడతారు అని నేను చెప్పగా మళ్ళీ నువ్వు నా మాట ధృవీకరించి నా మాట వినకుండా ఇంకోరిని పెళ్లి చేసుకుంటే నా బిడ్డల గోస చూడు ఎలా ఉన్నారో. నా బిడ్డల రక్షించుకో. నా యొక్క భార్య నా కల్లో వచ్చి నా చెంప దెబ్బ కొట్టినట్టు కలగన్నాను. నా బిడ్డలు ఆగమవుతున్నారని. సరే ఇప్పుడే తక్షణమే నా గృహం వెళ్తాను.
తిన్నంత తిండి కాబకు. ఏంటో ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పాలు అవుతావా, చాయ్ అవుతావా, కాదు కాదు కాదు, జ్యూస్ తాగుతావా, కాదు. చికెన్ తాగుతావు? నాకు ఏది అవసరం లేదు, కానీ ఒక్క మాట. పిల్లలందరూ మీరు చల్లగా ఉన్నారా? పిల్లలందరూ మీరు చల్లగా ఉన్నారా? నేను ఢిల్లీకి వెళ్ళినా, ఆ ఢిల్లీకి వెళ్ళాను కాబట్టి వచ్చాను. నా పిల్లలు చక్కగా ఉన్నారా? ఏమయ్యారు? నీ యొక్క పిల్లల నీవు అడుగుటే కానీ ప్రాణనాలా. కొడుకులను నీ బిడ్డలను నేను అడుగుతున్నావు. ఇట్లే ఉంటాయి. పెళ్లి చేసుకొని మరి దాన్ని విడిచిపెట్టిపోయినా కొత్త పెళ్ళమాయే, మరి నువ్వు ఎట్టుకున్నవే, నీ ప్రాణం ఎట్టుకున్నదే, నువ్వు మంచుకున్నావా? ఇవన్నీ అడిగేది లేదా? పూరగాలి ఇదేనా మగోని బుద్ధి? చూడు, నా ఎదుట మంచిగా కనపడుతున్నావు. నా పిల్లలు నాకు చూడాలే మనోహరి. నా ఎదుట నీవు మంచిగా కనపడుతున్నావు, కానీ నా బిడ్డలను నాకు చూయించు. ఎట్లా కావాలి? ఏమైనా పిల్లలు ఏం చెప్పాలి? నాకు కావాలి, కావాల్సింది నా బిడ్డలు. వీని పిల్లల మీదనే పెడతాను నిందంతా. నాకెందుకు ఈ బాధ? ఓ ప్రాణేశ్వర, కూరగాయల గురించి నేను ఏమో చెప్పా. ఏమయ్యారు? ఎక్కడ వెళ్ళారు? 3 రోజుల తిండి తిప్పలు లేక ఏడో బట్టి కూరగాయల గురించి నేను ఏమయ్యారు? ఏమయ్యారా? చెప్పు. దయ్యామై బులప్పి దగలిండు వచ్చి ప్రాణనాదా. నాతో కయ్యామూలని కలలే బిడ్డలవరయో ప్రాణనాదా. మొన్నటి రాత్రి మేము పడుకొని ఉన్నాము. పిల్లలు హాయిగా అన్నం తిన్నాము. ఇటు 4 అటో 3 వేసుకొని పండుకున్నాం. మధ్య ఓ అర్ధరాత్రి ఓ ఇంటి ఎత్తు నిలబడ్డది నీ పిల్లం దయ్యమై. లజముండా నువ్వెవతివే, నువ్వు అన్నవా, నువ్వు పెంచినవా అని నాతో జగడం పెట్టుకొని కూరగాయలు తీసుకుపోయింది. అయ్యో చూడు, దయ్యమై వచ్చేసుకుపోయారా? ఎటువల బిడ్డల నచ్చుకపోయాను దయ్యమై వచ్చి ఎత్తుకొని పోయాదన్నావు. ఎటు ఏ దారి ఉంటే తీసుకొని వెళ్ళాను నాకు చెప్పుము. ఆ దారి ఉంటే వెళ్ళి నా బిడ్డలను తీసుకొని వస్తాను. పోయిందా కోదండ కంచకెళ్ళి? సరే, ఇక ఇప్పుడే వెళ్తాను, నా బిడ్డలను తీసుకొని వస్తాను. ఎప్పుడో సంపవచ్చు వచ్చిన్నాను. చూడు, భూలక్ష్మి దయ్యమై వచ్చి నా బిడ్డలను తీసుకుని వెళ్ళాదని చెప్పాదని. ఇక ఈ దారి పట్టుకొని వెళ్ళి నా బిడ్డలను తీసుకొని వస్తాను.
ఈ యొక్క శివాలయంలో అమ్మ నాన్న అంటున్నారు, ఎవరు కావచ్చు చూసేదని. తల్లి, ఈ యొక్క శివాలయంలో ఎలా ఉన్నారు, ఇక్కడ ఎందుకు వచ్చి ఉన్నారు? అందులో నాయనా, నీవు వెళ్ళిన తర్వాత మాకు అన్నం పెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పరచి ఈ దేవాలయమునకు దేవునికి మొక్కుదామని తీసుకొని వచ్చి ఆమె ముందుగా మొక్కేది, మేము తర్వాత మొక్కే వరకు కవాటములు బంధించి ఆమె వెళ్ళిపోయాది చిన్నమ్మ. ఇంత పని చేశాదా? సరే ఇక్కడ వెళ్దాం పద. మాణిక్యమా, స్వామి దొరికిందా పోరాళ్ళు? దొరికారా? కోసి పశువాళ్ళ మసపది కోసి కోసి పశువాళ్ళ మసపల్కస్తంబుల పాల్చేసి పల్కస్తంబుల పాల్చేసి పల్కస్తంబుల పాల్చేసి మాణిక్యమా, నా బిడ్డలను నీ చేతిలో పెట్టి నేను ఢిల్లీకి వెళ్ళిన నమ్మి నా బిడ్డలను కష్టాల పాలు చేసి వారికి స్వామి చేసిన మాటలు పట్టుకుంటారు, ఎవరన్నా పేరుతో తెలిస్తే లేక మాట్లాడతారు. నేను అసలే ఏ పాపం ఎరుగను, నా మాట బద్దమైతే వీళ్ళందరినీ అడుగు చూసుకున్నాను. ఇక నీతో పని లేదు, నా గృహంలో ఉండకూడదు, వెళ్ళవే. నా బిడ్డలను చక్కగా చూసుకోక నా బిడ్డలను కష్టాలు పాలు చేశావు. అవసరం లేదా? నాకు అవసరం లేదు. నువ్వు కాకపోతే ఇంకో 10 మంది లోకమైన బొడ్డు పోయింది. అవి నా తప్ప అడిగాను, ఒక్కల ముక్కలు ఉండకూడదు అంటే బలం ఉంటే 90 మందితో పోవచ్చు. రండి నా తల్లులారా, రాజీ అన్నం తిన్నారు తినలేదు కాబట్టి మీకు అన్నం పెట్టాను. ఇక కాస్త నిండు సంతోషమాయే అన్నము మీకు తినపెట్టాను. ఇక నిద్ర వస్తున్నది, పడుకోండి తల్లి. సరేనా? పడుకో. వీని మనసు పాడుగాని ఏమైనా పిల్లల మీదనే ఉన్నది వీని మనసు. వీని మనసు నా పైకి రావాలంటే కాస్తంత మొగోని మనసు మారాలంటే ఇంత మరుగు మందు పెట్టాలి. మరుగు మందు తలకు రాస్తే
ఆడదాన్ని కొంగు పట్టుకుని తిరుగుతాడు. అదైనా ఏమి లేదు, గట్టి మంది రాయిపించినా ఏమి లేదు. నీకు అదే తాగిపిస్తా పోయినా గిసొంటాడు అంటే పెళ్ళం కావాలి. అటు ముగ్గురు ఇటు నలుగురు నేర్చుకుని మధ్యలో పండుకుని దున్నపోతు పడినట్టు గిసొంటాడు. పెళ్ళం కావాలి, సంసారం కావాలి. విని అందం పాడైపోను వినాశనం. ఈ మందుతోనే వాళ్ళు లెక్కకొస్తాడు. నాకింత పెట్టే ఇప్పుడు రావాలి. ఈ మరుగు మందుతోని మన మనసు మారాలి. అదకుల్లో తీసి మీకేమైనా కావాలంటే నన్ను అడుగులు నేను ఇస్తా. అచ్చమైన ఫత్వాత మాణిక్యమ్మ వస్తున్నాను, మాణిక్యమ్మ వస్తున్నాను. అయినా వీరితో పని నాకేమి? ఎవరి బిడ్డలు, ఎవరి కుమార్తెలు? నా భార్య పోయిన కానుండి నాకు సుఖమన్నదే లేదు. వీరితోనే అష్ట కష్టాల పాలవుతున్నాను వీరి గురించి. ఇక వీరితో పనేమిటి? కావలసినది నా మాణిక్యాల దేవి. మాణిక్యమా వస్తున్నాను. వీళ్ళెక్కడనన్నా పాడైపోని దండలతో నాకు అవసరం లేదు. కావాల్సింది నా మాణిక్యాల దేవి. కొడతా అంటే ఒక్కరు కూడా ఆపొద్దా మీరు? నన్ను వాడు కొడతాను చూస్తాను. మీకు కూడా నన్ను కొట్టాలనే ఉన్నది. నా కొరకు అక్కడ అలిగి కూకొని ఉన్నది. ఇక వెళుతాను. దాన్ని బ్రతుకులాడాలి. కావాల్సింది నా ప్రేమ కావాలి. మాణిక్యాల మాణిక్యమా? అయ్యో అయ్యో మాణిక్యం లేదు. మళ్ళీ ఏమైనా కొడతావా? అయింది కొట్టుడు కాదు. ఏమైనా పోరు కొనుక్కుడు పన్నేలాడి చిన్నేలా బాగాలాడి నా తప్పేమో చెప్పాలనే మాణిక్యాలది. నేను ఆ పిల్లలతో ఉన్నాను కాబట్టి వారిని విడిచిపెట్టి ఇప్పుడు ఏందయ్యా నీకు నాకేంది చెప్పు. వారిని